సేమ్ ఒక మొగుళ్ళక వాక్ చేస్తూ ఒక మొగుళ్ళక మాట్లాడుతూ, అరే బాబు నువ్వు ఎవరిని చూసుకొని అంతగానో ఎగురుతున్నావో వాడిని నిన్ను ఇద్దరిని కలిపి ఎగరేస్తాం. పాప కంటే పాప వాళ్ళ అమ్మనే మస్తు ఉందా. ఇద్దరు అక్క చెల్లెలు అనుకోవచ్చా, లేకపోతే మీకు ఎప్పుడు అడగలే అంటే ఎవరు ఇట్లా ఆడపిల్ల ఎందుకు ఇట్లా తయారు చేస్తున్నావు? కానీ పబ్లిక్ ఎంతమంది మిమ్మల్ని తప్పు అనుకుంటారు. అంటే మా ఫేమ్ మాకు కావాలా, మా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఆడపుల్లిలాగా తయారు చేసారు మీ పాపని. కొట్లాడతాం కదా, మా జోలికి ఎవరు రావద్దు. మీ పాపని ఎందుకు ఇట్లా ఇట్లా రౌడీలాగా పెంచారు? హస్బెండ్ మాకు ఇంతవరకు ఎవరికి తెలియదు. మమ్మీ చూసి అట్లా వీడియోలు చేస్తారు, డాడ్ చెల్లి బిడ్డ చూసి ఇట్లా చేస్తుంది అని ఇట్లా ఎంతమంది ఎంతో రకాలు అనుకుంటారు. అరే మాది కూడా ఇజ్జత్ అనికనే పుట్టింది రేమి. అన్నాడు మీ మాదిగోళ్ళ బలం పిల్లల పైన చూపియండి, పులిల మీద కాదని. అదే పులిలకు చెప్తున్నా, మా మాదిగోళ్ళ బలం చూడాలంటే మీ బలగం మొత్తం మీకు వచ్చిన మీ తరం కాదురా బాబు. ఇంత లావు ఒకటి సడన్ ఎందుకు అయిపోయినా మన లవ్ ఫెయిల్ అయిపోయింది, అంటే డిప్రెషన్ వెళ్ళిపోయింది ఆ పాప. అంటే ఇంత ఫేమస్ ఎవరో ఒకరు ట్రై చేస్తుంటారు. ఏమన్నా చేసేస్తా అంటే తప్పు మాత్రం చేయన్నా. నేను చూడన్నా, ఒక ఆడపిల్ల 10 మందిలో ఉంటేనే ఎట్లనో చూస్తారు. అట్లాంటిది నేను 100 మందిలో ఉంటా. నా మీద ఈగ కాదు కదా, ఒక్కొక్క కన్ను కూడా నా మీద వాలనియర్. అట్లాంటి వాళ్ళన్నా నా అన్నలు. మా డాడీ కోసం ఎంత చెప్పినా తక్కువనే అసలు. ఎందుకంటే నన్ను అంత భరిస్తాడు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంట్ ఫెల్లో. ఈరోజు మరొక ముఖ్యమైన వ్యక్తులతో అయితే మేము ముంగరికి వచ్చేసినాం. ఎవరు అనుకుంటున్నారా? వాళ్ళు వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఫేమస్. ఎట్లా అంటే మమ్మీ కూతురు అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది కాక అక్క చెల్లెలు అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు అరే ఈ లోవల్ రాబాయ్ అసలుకి ఇంత ఫేమస్ అవుతారు బాగా. ఇంకొక అమ్మంటారు మమ్మీ ఏమో వీడియో చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది అంటారు, కొంతమంది ఏమో పాప డైలాగులు కొడుతుంది అంటారు. 10 మంది 10 రకాలు అనుకుంటారు కదా. అసలు వీళ్ళెవరు, అసలు ఏంది కథ అని చెప్పి మనం తెలుసుకుందాం. ఇలా లైఫ్ స్టోరీ ఏంది, అసలు వీళ్ళ స్టోరీ ఏంది అని చెప్పి మనం అనుకుందాం. నమస్తే విని. నమస్తే బేట. నమస్తే అన్న. మా తెలియని వ్యూవర్స్కి మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు? నా పేరు మాన్స పండు. మేము ఉండేది అంబర్ నగర్, వారసిగూడ. మీ పేరు? నా పేరు దీపా గడుసు. అంటే మీరు ఇద్దరు అక్క చెల్లెలు అనుకోవచ్చా, లేకపోతే మమ్మీ కూతురు అనుకోవచ్చా? అందరు అట్లానే అనుకుంటారు అక్క చెల్లెలు అని, కానీ మమ్మీ బిడ్డ. అమ్మో, నీకన్నా మమ్మీ అంటే అందంగా ఉంది బేట. మరి మమ్మీ ఉంటుంది హీరోయిన్. నెక్స్ట్ మమ్మీ సినిమాలో పోతుందేమో. సరే, ఎంతవరకు చదువుకున్నా బేట నువ్వు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న. ఇంటర్ సెకండ్ ఇయర్కి స్టడీస్ ఆపేసినావా, అంటే చేస్తున్నావు? ఇంకా చేస్తున్నావా? ఈ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేసినావు? అన్నీ ఒక 2 years కింద స్టార్ట్ చేసిన. అంటే అంతా మమ్మీ ట్రైనింగ్ ఇచ్చి నీకు పంపించిందంట కదా? మమ్మీ మొత్తం. ఫస్ట్ మమ్మీ టిక్ టాక్ అవి చేస్తుండే. నాకు యాక్టింగ్ ఎట్లా చేస్తారో అవన్నీ మనం రాకపోతుండే. అయితే ఇక మమ్మీ చేస్తుండే, ఓ ఇట్లా చేస్తారా అని చెప్పి ఇక మమ్మీని చూసి నేర్చుకున్నా. అసలు మీకు ఎందుకు ఈ టిక్ టాక్ కానీ ఇవన్నీ చేయాలనిపించింది? ఏదో స్టార్టింగ్ లేదో టైం పాస్ గురించి అనేసి అట్లా అనుకొని ఇక డైలీ రీల్ చేయాలి కంపల్సరీ. అప్పుడు ఇక టిక్ టాక్ మోజ్ యాప్ ఉండే కదా అట్లా. అసలుకి ఫస్ట్ మీకు ఫేమస్ రావడానికి కారణం మీ పాప అనుకోవచ్చా, లేదంటే మీరు ఫేమస్ అయిన మీ పాపని ఫేమస్ చేసిరా? అట్లా ఇద్దరం చేస్తుండే కదా. మాకు తెలిసిన వాటికి అయితే ఫస్ట్ మానస పండు అంటేనే ఫేమస్ అయింది. మానస పండు ఫేమస్ అయిన తర్వాతనే వాళ్ళ మమ్మీని తీసుకొచ్చింది బయటికి. ఓకే, అట్లా కూడా అనుకోవచ్చు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఫస్ట్ నేను వచ్చిన ముంగట్కి, అంటే నన్ను పుష్ చేసిన అయితే మమ్మీ కదా. ఈ ఫేమ్ మొత్తం వచ్చింది మమ్మీ వల్లనే నాకు. అంటే మీకు ఎప్పుడు అడగలే అంటే ఎవరు ఇట్లా బయట ఇట్లా చేపియొద్దు పిల్లలకి, ఆడపిల్ల ఎందుకు ఇట్లా తయారు చేస్తున్నావు? కొంతమంది తెలియని వాళ్ళు అట్లా మాట్లాడతారు, కానీ చాలా మంది నేను చాలా విన్నా కాబట్టి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయినా. కొంతమంది ఎట్లా అన్నారంటే మా పాపను కూడా మీ పాపలాగా పెంచుదాం అనుకుంటున్నాం అని అన్నారు చూడు. అప్పుడు నాకు మస్తు హ్యాపీగా ఫీల్ వచ్చింది. ఎందుకంటే అంటే కొంతమంది ఎట్లా మాట్లాడుకుంటారో తెలుసు. ఇవాళ రేపు అరే ఇల్లేంది మొగోళ్ళల్లో ఉండి మొగోళ్ళలో తిరగడము, ఈమె మొగోళ్ళలో తిరుగుతా, అట్లా కాకుండా చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారు అంటే, మొన్న రీసెంట్ గా నా ఇంటర్వ్యూ చూసిండొచ్చు, దాంట్లో కూడా ట్యూటోరియల్స్ పెట్టొచ్చు కదా
గర్ల్స్ కి ఎంత మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మీరు ఇట్లా హెల్ప్ చేస్తున్నారు కదా, ఇది ఒక ట్యూటోరియల్స్ పెట్టండి, ఒక క్లాస్ ఇవ్వండి, అందరికి ఎట్లా బతకాలా ఏంది అనేది క్లాస్ ఇవ్వండి అంటే ఇంత నన్ను లైక్ చేసుకుంటే, ఇంత పుష్ చేసుకుంటే నన్ను ముందుకు తీసుకెళ్తారు చూడు. అందరికి చెప్తున్నా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. మీరు ఏం జాబ్ చేస్తారు? నేను ఇంతకు ముందు చేసేదాన్ని, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం ఖాళీగా ఉన్నా. అంటే వచ్చి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారు, ఖాళీగా ఉంటారు. ఏమంటే ఇన్కమ్ ఎట్లా వస్తుంది? ఇన్కమ్ బిజినెస్. అంటే అంకుల్ ఏం చేస్తాడు? ఆయన కూడా బిజినెస్. అంటే ఎప్పుడు అడగలే అంకుల్ ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా, బయట పబ్లిక్ లో చాలా మంది ఇట్లా తప్పుగా అనుకుంటారు? లేదు ఆయన పుష్ ఉంది కాబట్టి మేము ఇంత ముందుకి ప్రజలలోకి వచ్చినాము. లేకపోతే అట్లా కప్పి పెట్టుంటే ఏమైతుందో మీకు తెలిసిందే కదా, ఇవాళ రేపు ఏం జరుగుతుందో. అట్లా కప్పి పెట్టకుండా ఆడోళ్ళకి అనేది ఒక ధైర్యం ఇవ్వండి. మీరు లోపల దాచిపెట్టి ఎవరిని చేతుల్లో బలి చేసే కంటే ఆడపిల్లకి అనేది ఒక ధైర్యం ఇస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు. అంటే మీ గురించి మీ వరకు అయితే మంచిగా టాక్ వినిపిస్తుంది, కానీ పబ్లిక్ లో ఎంతమంది మిమ్మల్ని తప్పు అనుకుంటారు? పబ్లిక్ లో అనుకుంటున్నారా? మాకు తెలియని వాళ్ళైతే అనుకుంటారండి, మా గురించి తెలియని వాళ్ళు అనుకుంటుండొచ్చు, అది తప్పేం లేదు. కానీ మా గురించి తెలిసిన వాళ్ళైతే చాలా ప్రౌడ్ గా మాట్లాడుతుర్రు. నిజంగా చెప్తున్నా, వేరే నెక్స్ట్ లెవెల్ లో మాట్లాడుతారు. అరే బిడ్డ ఇట్లా 10 మందిలో తిరుగుతుంది, ఆమె అలా మమ్మీ పట్టించుకుంటలేదు, అలా మమ్మీకి ఇట్లానే రీల్స్ చేస్తుంది, అసలు ఇది ఏంది, అసలు ఇట్లా మంచిగా అనుకునేటోళ్ళు మస్తు అనుకుంటారు. అవన్నీ పట్టించుకుంటూ పోతే మనం ముందుకు వెళ్ళలేం కదా. అంటే మా ఫేమ్ మాకు కావాలా, మా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మేము ఫేమ్ లోకి వస్తున్నామా లేదా అంతే. అంటే మేము తప్పు చేసి వస్తలేం కదా ఫేమ్ లకి, అంటే మంచిగానే వస్తున్నాం కదా. మీరు ఏడికి వెళ్ళినా కానీ అరే మనసు ఒక జాగాలకి వెళ్తుంది అంటే అక్కడ పర్టికులర్ గా మీరు ఉండాలంట, లేకపోతే మీరు బయటకు పంపారంట. అట్లేం లేదండి, ఎందుకంటే ఇప్పుడు మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళతో ఇచ్చి పంపించేస్తాను. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అసలు మాకు నిజంగా దొరికిన అదృష్టం అనుకుంటున్నా నేనైతే. మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నా. ఇప్పుడు ఈ సమయం ఇంకొక పాప ఉన్నాడు, బాబు ఉన్నాడు, ఫస్ట్ బాబు తర్వాత పాప. ఎప్పుడు చూసిన మానస మీరు వస్తారు అంకుల్, ఇంకోటి మీ అబ్బాయి రాడు, ఎందుకు అట్లా? అబ్బాయి కొంచెం అన్నిటికి కొంచెం దూరం ఉంటాడు, వీడియోస్ ఇవన్నీ అంటే కొంచెం దూరం ఉంటాడు వాడు. అంటే ఒక్కసారి ఎప్పుడు చూపెట్ట, చాలా డీసెంట్ వాడు. అంటే బయటికి రాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో వాడు ఉంటాడు, కానీ ఇట్లా వీడియోస్ అవన్నిటికి బయటికి రాడు. ఇప్పుడు మానస ఎక్కడికైనా వెళ్ళింది అనుకో, ఇప్పుడు ఒక అబ్బాయి బయటికి పోతేనే 10 మంది తిరుగుతారు, అట్లా మానస వెనుక 10 మంది అమ్మాయిలు కూడా 10 మంది అబ్బాయిలు వెళ్తారు, 10 మంది 10 తప్పు అనుకుంటారు. ఇప్పుడు వెళ్తుంటే, ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, వెళ్తుంటే ఇప్పుడు ఒక అబ్బాయి వెళ్తుంటేనే అట్లా అయిపోతుంది, చాలా మంది టీజ్ చేస్తారు. అబ్బాయి వెళ్తేనే అంటే ఒక అమ్మాయి వెళ్తే ఎంత నెక్స్ట్ లెవెల్ లో చేస్తారు, మీకు తెలిసిందే. అందుకనే కంపల్సరీ ఉండాలి కదా. ఒక ఆడపులిలాగా తయారు చేసారు మీ పాపని? 100% అనుకోవచ్చు. ఏదో కొట్లాట ఈడ కొట్లాట, సికింద్రాబాద్ లో కొట్లాట అయితే భువనగిరిలో కొట్లాడింది మీరు. 100% కొట్లాడతాం కదా, మా జోలికి ఎవరు రావద్దు, మేము ఎవరు జోలికి పోం కదా, మా జోలికి ఎవరు రావద్దు అంటే ఎందుకు వదిలిపెట్టాం. అంటే మీ పాపకి మీరే మోటివేట్ చేస్తురా, అంటే ఇట్లా ఓవర్ మన దగ్గరకు వచ్చినా కొట్టేసేయాలా మళ్ళా దెబ్బలు తిని కూర్చోవాలా, గాజులు వేసుకొని కొట్టేసేయాలా అంతే మరి. అవునా బెటను కొడతా, ఒకరి చేతిలో బలి కావద్దు నేను అనేది అంతే. మమ్మీ మంచి సపోర్ట్ చేస్తుంది. ఫుల్ సపోర్ట్ అన్న, ఇంట్లో అయితే ఫుల్ సపోర్ట్. నాకు ఒక్క మాట మమ్మీ గురించి చెప్పమంటే ఏం చెప్తావు? నాకు ఎంతో చేసిందన్న మా మమ్మీ, కానీ నేను ఇప్పటి వరకు ఏం చేయలే. కానీ ఎట్లా అంటే నాకు ఆమెని ఒక రేంజ్ లో పెట్టాలని ఉంది. ఇట్లా అంటే ఇప్పుడు ఎడికన్నా పోయినా ఇట్లా బెటా నాకు ఇది కావాలంటే నా దగ్గర పైసలు లేవు అని నేను అట్లా చెప్పొద్దు. అంటే నేను సంపాదించి మమ్మీ నీకేం కావాలి రేట్ చూడకుండా నువ్వు కొనుక్కోవే అనే రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నా. నువ్వు చిన్నప్పటి నుంచి ఇట్లా అనబెట్ట, లేకపోతే మధ్యలో ఇప్పుడు ఇట్లా రౌడీలాగా వీడియో చేయడం స్టార్ట్ చేసినావా? రౌడీ అని అట్లా ఏం లేదన్న, నన్ను చిన్న ఉన్నప్పటి నుంచి మంచిగా రుబాబ్సే పెంచిరు నన్ను. నువ్వు ఎవరు జోలికి పోవద్దు, అగ్గర్సే నీ జోలికి ఎవరన్నా వచ్చిర్రు అనుకో ఎవరిని వదలొద్దు, అట్లా రుబాబ్సే పెంచిరు నన్ను. ధైర్యం అంతే నాకు. ఎంత మమ్మీని చూసుకొని అయితే? మమ్మీ డాడీని చూసుకొనే మొత్తం. అంటే మీరు అంటే మీ పాపని ఎందుకు ఇట్లా రౌడీలాగా పెంచారు? అంటే రౌడీలాగా పెంచడం అనేది అది పక్కకు పెడితే, ఇప్పుడు నేను మా ఇంట్లో చిన్న కూతుర్ని, మా డాడీ మొత్తం వచ్చేసి పురాణాపూర్ అట్ సైడ్. అయితే నాకు 4 sisters 4 brothers, నేను చిన్న ఆమె 9th ఆమె, అట్లా లాడ్లో పెంచిర్రు.
రుబాబ్సే బతికిన. ఎట్లా అంటే మా డాడీ అంటుండే ఒకరి కింద లొంగి వంగి బతుకోవద్దు, మనం రుబాబ్సే బతకాల బిడ్డ అంటుండే. అట్లనే నేను పెరిగిన నా బిడ్డను కూడా అట్లనే పెంచాలనుకుంటున్నా. ఒక్కోని కింద లొంగి వంగి బతకొద్దు, కాలర్ ఎగరేసుకొని బతకాలని చెప్తా. మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. అంటే మీ అంటే ఎప్పుడైనా అంకుల్ ఇట్లా అనలే, అంకుల్ ఫ్రెండ్స్ కానీ అరే ఏంది మీ ఆవిడ ఇట్లా చేస్తుంది, ఇట్లా రీల్స్ చేస్తుంది అని అడగలేరు మిమ్మల్ని? మా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఒక స్టెప్ ముందుకేసిన. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన దేవుడు అని అంటాం కదా, దేవుడు తర్వాత నెక్స్ట్ అంటే ఆయనే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అరే ఎవరేమనుకుంటారో పబ్లిక్ ఏమనుకుంటారో అనేసి ముందుకి తీసుకురారు. ఆయన సపోర్ట్ అయితే నాకు మంచి నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు మీరు చెప్తారు కాబట్టి ఇప్పుడు మీకు హస్బెండ్ అని చెప్పి తెలుస్తుంది, లేకపోతే మాకు హస్బెండ్ అని మాకు ఇంతవరకు ఎవరికి తెలియదు. మేము బోనాలు తీస్తాము, అన్ని వీడియోస్ లో ఆయన ఉంటాడు కదా నా పక్కన. అంటే చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో ఓరోకోలు అనుకుంటారు అట్లా. అంటే అరే ఒకసారి చూసే మానసకి డాడీ ఉండలేడు ఎవరికి తెలియదు ఇంతవరకు. అసలు ఒకసారి మానస మా డాడీ అని ఒక రివీల్ చేసిన అని మా అన్నుండు చేసింది, పండు నాన్నది వీడియో కూడా చేసింది. అంటే చాలా మంది ఏమనుకుంటారు ఇక అరే ఎవరు లేరేమో వీళ్ళకి, మమ్మీ యూస్ అట్లా వీడియోలు చేస్తారు, డాడీ చెల్లి బిడ్డ యూస్ ఇట్లా చేస్తుంది అని ఇట్లా ఎంతమంది ఎన్నో రకాలు అనుకుంటారు. ఎవరి గురించి మేము ఆలోచించేది లేదు, మా ఆయన నాకు గట్టి సపోర్ట్ ఉన్నాడు సార్, అంతే. ఒక్క మాట ఒకవేళ ఇప్పుడు అంకుల్కి ఒక మాట మీ వీడియోస్ తరఫు నుంచి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నిజంగా చెప్తున్నా, నా లైఫ్ లో నాకు అదృష్టం ఏందో తెలియదు కానీ నిజంగా నువ్వు దొరకడం మాత్రం నాకు అదృష్టం. సో ఐఎమ్ రియల్లీ లక్కీ. అంటే మీరు గినంగా అంకుల్కి అట్లనే ట్రీట్ చేస్తారా? అట్లనే ట్రీట్ చేస్తారా అంటే నిజం చెప్పాలంటే మా మధ్య ఏదైనా కొంచెం గొడవ వస్తుండొచ్చు కానీ అయినా ఇంతవరకు అర్థం చేసుకొని అంటే భరించడం అని అంటారు కదా, ఇప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి కదా. నిజంగా చెప్తారా ఎక్కువ మట్టుకు ఆయనే తగ్గుతాడు, ఎందుకంటే ఆయన నిజంగా అంత ఇష్టపడ్డాడు నన్ను. ఎప్పుడు ఈ వీడియో తరఫు నుంచి కానీ ఇట్లా బయట ఇష్యూస్ వల్ల కానీ ఏం గొడవలు కానీ ఇట్లా ఎప్పుడు గొడవ కాలేదు. ఏది ఉన్నా కానీ కూడా ఆయనకు తెలుసు అరే దీప పాజిటివే, తప్పు చేయది, ఏదో తప్పు ఉంది వాళ్ళది ఎదుటోళ్ళది. ఆయనే అంటాడు దీప ఏమైంది ఏం జరిగింది అడుగుతాడు, నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు అట్లా ఎందుకు చేసినావు అట్లా అస్సలు అననే అన్నాడు. ఇంకొకటి నాకంటూ ఎనిమిస్ ఎవరు లేరు, నిజం చెప్పాలంటే ఎవరు లేరు, ఇప్పటి వరకు కూడా లేరు, అందరు ఇష్టపడేటోళ్ళే మమ్మల్ని. కానీ ఒక్కళ్ళు ఒక చిన్న కామెంట్ తోని అది కొంచెం పెద్దగా అయిన ఉండే గొడవ, దాన్ని కూడా క్లోజ్ చేసేసిన. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి క్లోజ్ చేసి వచ్చిన. అంటే ఇప్పుడు నువ్వు ఒక టైంలో మంచి రీల్స్ చేస్తున్నావు బేట, మధ్యలో డైలాగ్స్ కొడుతున్నావు. ఎట్లా అంటే చాలా మంది ఎట్లా అంటారు అంటే అరే మాదిగోళ్ళు ఇజ్జత్ తీయనికనే పుట్టింది రేమి. అరే అన్న మనము మాదిగోళ్ళ పేరు ఇట్లా కాలర్ ఎగిలేసుకున్నట్టు పెడతాం కానీ ఇజ్జత్ తీయనికే కాదన్న. అన్నాడు మీ మాదిగోళ్ళ బలం పిల్లిల పైన చూపియండి పులిల మీద కాదని. అదే పులిలకు చెప్తున్నా, మా మాదిగోళ్ళ బలం చూడాలంటే మేము బలగం మొత్తం దిగొచ్చిన మీ తరం కాదురా బాబు, తెలుసు కదా మాదిగోళ్ళు అంటారు. అంటే డైలాగ్ కొడుతూ ఇట్లా చేస్తుంది వీడియోస్. అంటే నేను మాదిగోళ్ళ ఎందుకు అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు అరే నా క్యాస్ట్ ఇంత నా క్యాస్ట్ అంత అంటే, మరి నా క్యాస్ట్ కోసం నేను రుబాబ్ చెప్పుకుంటా, దాంట్లో ఏం తప్పేం లేదు కదా. ఎవరి క్యాస్ట్ కోసం వాళ్ళే రుబాబ్ చెప్పుకుంటారు అంతే. అంటే ఉత్తి క్యాస్ట్ గురించే కొట్లాడుతాయి, హిందూ ధర్మం గురించి దాని గురించి అవసరం అన్న. అట్లా కాదన్నా, నేను క్యాస్ట్ కోసం కొట్లాడతా, ధర్మం కోసం కొట్లాడతా. క్యాస్ట్ జోలికి రావద్దు, ధర్మం జోలికి రావద్దు. ఓహో అన్నిట్లో అట్లా అన్నిట్లో ఉండాలి. అన్నిట్లో ఉంటానా అంటే అరే నాకు క్యాస్ట్ ఒక్కటే ఇంపార్టెంట్ అని కాదు, నేను కూడా హిందువే. అంటే మధ్యలో ఈ వీడియోస్ ఆపేసినావు కదా, అసలు ఎందుకు ఆపేసినావు? అంటే ఎందుకు ఆపేసిన అంటే హెల్త్ ఇష్యూ వల్ల ఆపేసిన. లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి మాకు తెలుసు. లవ్ ఫెయిల్యూర్ అయింది అన్న, అట్లేం లేదు. నాకు యాక్సిడెంట్ అయ్యిండే అన్న, రీసెంట్ యాక్సిడెంట్ అయితే బెడ్ రెస్ట్లు ఉండే అట్లా అని చెప్పి వీడియోస్ ఆపేసిన. ఇంత లావు ఒకటి సడన్గా ఎందుకు అయిపోయినా? ఎందుకు అయిపోయినా అంటే టాబ్లెట్స్ వాడాక, ఈ ఇంట్లోనే 3 months ఉన్నా అప్పటి ఫుడ్ తినడు, అక్కడనే ఇంట్లోనే ఉండు, తిని పడుకోవడం అట్లుంటది, రెస్ట్ తీసుకోవడం అట్లా అని చెప్పేసి లావ్ అయిపోయినా. అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే లవ్ ఫెయిల్ అయిపోయింది అంటే డిప్రెషన్ వెళ్ళిపోయింది ఆ పాప. లవ్ ఫెయిల్ అవన్నీ ఇప్పటివరకు ఎందుకు చాలా వీడియోస్ చేయవా లవ్ ఫెయిల్ వీడియోస్ ఏడ్చుకుంటా? ఏడ్చుకుంటా అంటే నాకు సాంగ్స్ ఇష్టము లవ్ ఫెయిలియర్వి, అంతేగాని లవ్ ఫెయిలియర్ అయితే ఎప్పుడు కాలే అన్న. నిజంగా చెప్పండి అంటే మనసకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి.
లేడండి, నిజం చెప్పాలంటే లేడు. అంటే ఇంత ఫేమస్ ఒకరు ట్రై చేస్తుంటారు. అన్న ట్రై చేస్తారన్న, ట్రై చేయకుండా ఎందుకుంటారు? ఆ, మమ్మీ డాడీ అరే ఇలా చేసుకో అంటే చేసేసుకుంటా. ఓ అంటే ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ రీల్స్ ఇట్లా వేస్తే ఓవర్ పిల్లలు ఇస్తారు బేట. అన్న మంచోని చూసి పెళ్లి చేసే సత్తా మా మమ్మీకి ఉందన్న, అది చాలు నాకు. అంటే స్టడీస్ కంటిన్యూ చేసుకుంటా ఎదుగుదాం అనుకుంటున్నావు, లేదంటే ఇట్లనే ఇక ఈ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏం లే అన్న, ఖాళీ ఉన్నప్పుడే చేస్తాను నేను రీల్స్. దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను. అరే నాకు ఇప్పుడు రీల్ చేయాలి అని అట్లుండదు. నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో రీల్ పైన చేసి మధ్యలో మీరు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసి ఉండే అనుకుంటా. అవును, యూట్యూబ్ లో కింద బాగా ఫేమస్ వచ్చింది మీకు. అవును, నేను మమ్మీ ఏ వీడియో చేసినా కానీ అది వైరల్ అయిపోతుంది పక్కా. అది నేను మమ్మీ పైన ప్రాంక్ చేసిన, బియర్ ప్రాంక్ చేస్తే సో అది మంచిగా అయిపోయింది. అది కూడా అందరూ ఇప్పటికీ రీసెంట్ గా నేను ఒక పోస్ట్ పెట్టిన దానికి ఇట్లా అక్క మీరు మళ్ళీ వీడియో స్టార్ట్ చేయండి అక్క, యూట్యూబ్ లో మిస్ అవుతున్నాం అని చెప్పేసి ఒక కమెంట్ వచ్చింది, మొన్ననే వచ్చింది. ఒక గలీజ్ కామెంట్ ఏదైనా మీ ఇద్దరికి బాధ పెట్టిందా? చెప్పినా కదండి, భువనగిరికి వెళ్ళి కొట్టడం జరిగింది అనేసి, అదే వీడియో. అంటే వాళ్ళకి మా గురించి తెలియదు, అంటే మా గురించి ఏం లేదు. అంటే ఎవరైనా కానీ కూడా ఇప్పుడు మామూలుగా పిల్లిని ఇంట్లో కట్టేసి కొడితే ఊకుంటదా, అది పులి అవుతుంది. అట్లనే నువ్వు ఎవరినో వచ్చి మమ్మల్ని ఇది చేస్తానంటే మా గురించి ఏం లేదండి. నిజం చెప్పాలంటే మాకు బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు. మేము ఒక నార్మల్, మేము అంత రిచ్ కాదు, ఏం లేదు, మా దగ్గర పైసా కూడా లేదు. దమ్ము ఉంది, కొట్లాడే అంత దమ్ము అవుతుంది. అట్లా అనేసి ఎవడన్నా వచ్చి గెలుతా అంటే మాత్రం ఊకునే సవాలే లేదు. వాడు ఏమనుకున్నా అంటే అరే వీళ్ళిద్దరు ఏమంటారు ఆడోళ్ళే చేస్తురు రీల్స్, కమెంట్ పెడితే ఏమైతుంది వీళ్ళతోటి అని అనుకుండు. కానీ ఇక మనది వేరే ఉంటదని అని తెలియలే. ఎవరైనా అంతే కదా, మనం ఎవరు జోలికి పోము, మన జోలికి ఎందుకు రావాలా, రావద్దాడు, వచ్చిండంటే ఫేస్ చేయాలా మనం, అంతే. అంటే ఎప్పుడైనా బాధపడే రోజు ఉందా బేట? లే అన్న, మమ్మీ డాడీ ఇప్పటి వరకు ఆ రోజు నాకు రానియలే, అన్ని తెచ్చిపెట్టిరు అన్న. కానీ నేను వాళ్ళ గురించి ఎంత చేసినా తక్కువనే. మానస వల్ల ఎప్పుడైనా మీరు బాధపడ్డారా? మానస వల్లనా అంటే అది బాధ పడని, నిజం చెప్పాలంటే బాధ పడని. అది కొన్నిసార్లు నేనే అనుకుంటా అరే ఇట్లా ఏంది ఇట్లా మాట్లాడుకుంటున్నారు బయట ఏంది అని అనుకుంటా. తర్వాత అనుకుంటా అరే మనకున్న సపోర్ట్ చాలు, మనకున్న పేరు చాలు. ఇప్పుడు మేము ఒకవేళ మేము గిట్లా బ్యాడ్ అయితే మమ్మల్ని ఎవ్వరు విలువరు కదండి. ఒక మాటలో చెప్తున్నా, మేము గిట్లా బ్యాడ్ అయితే మమ్మల్ని ఎవ్వరు విలువరు, ఎవరు ఇన్విటేషన్ లేదు. ఎంత ఇదిగా తెలుసా, వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, తర్వాత ఇన్విటేషన్ ఉందంటే వాళ్ళే ఫోన్లు చేసి వెనక పడుతుంటారు. చూసిన చాలా పెద్ద పెద్దోళ్ళు అందరు గోల్డ్ మ్యాన్స్ అని చెప్పి పెద్ద పెద్ద వ్యక్తులు, సెలబ్రిటీస్, మీరు చాలా అంటే ఒక ఇన్విటేషన్స్ కి వెళ్తుంటారు. వాళ్ళందరికీ అంటే మీతో వాళ్ళకి ఫ్రెండ్షిప్ లో పిలుస్తారా, లేదంటే మీ రిలేటివ్స్ అవుతారు వాళ్ళంతా? ఇప్పుడు మనం ఒక పొజిషన్ లోకి వస్తున్నామంటే ఇప్పుడు ఆడైతేనే ఉంటది కదండి. అట్లనే ఇప్పుడు మీరు నన్ను పిలిచిరు, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఎవరన్నా మీకు ఎట్లా తెలుసు దీపా గడుసు, మనస పండు ఎట్లా తెలుసు, అట్లనే పరిచయాలు పెరుగుతుంటాయి, అంతే కదా. అవును కరెక్టే. అంటే నెక్స్ట్ మీరు బిగ్ బాస్ లో పోతారేమో అనుకుంటున్నా. లేదండి, ఏమో నార్మల్ మనిషిని నేను, అంతే. పాప కంటే పాప వాళ్ళ అమ్మనే మస్తు ఉందని అనుకుంటారు అందరు. అంటే ఇట్లా అంటారా అన్నారు చాలా మంది అయితే. అరే నాకే కామెంట్స్ వస్తాయి అన్న, ఏమని? మీ మమ్మీ మంచిగా ఉంటారా. అంటే మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఎట్లా ఫీల్ అవుతారు బేట నేను చూసి? అంటే వాళ్ళు కూడా చెప్పుకుంటారు అరే మానస పండు నా ఫ్రెండ్ అంటే వేరే, అంటే నీ ఫాలోయింగ్ లో ఉంది, నిన్ను కూడా ఫాలో అవుతుంది కదా, నన్ను కలిపియొచ్చు అది ఒక్కసారి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ని అడుగుతారు. వాళ్ళు ఖుషి అయిపోతారు. వాళ్ళు అరే జరా వీళ్ళు ఎట్లా అంటే నా దగ్గరకు వచ్చి అరే ఒకసారి కలివే అంటే మనం యాటిట్యూడ్ చూపాము ఎవరికన్నా, అరే నడివే కలుద్దాం దాంట్లో ఏముంది అని చెప్పేసి ఇట్లా వాళ్ళు కూడా ఇట్లా అరే నా ఫ్రెండ్ ఇట్లా అని చెప్పేసి ఖుషి అయిపోతారు వాళ్ళు కూడా. అంటే ఇక లైఫ్ అయితే ఈడికే ఇక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్టడీస్ వద్దు. స్టడీస్ ఎందుకు వద్దా, మమ్మీ సపోర్ట్ ఉంది, నేను ఏమన్నా చేస్తా, మా మమ్మీ నన్ను చూసుకుంటుంది, మా డాడీ నాకు చూసుకుంటాడు. ఏమన్నా చేసేస్తా అంటే తప్పు మాత్రం చేయన్నా నేను, అంటే తప్పు జోలికే పోను నేను. మా మమ్మీ డాడీది తలకాయ ఇట్లా కింద దిగని అని నేను దించుకోదాలు. అరే నీ బిడ్డ ఏంద్రా ఇట్లా తప్పు చేసిందంటే వీళ్ళు
తలకాయ ఇట్లా కిందికి దించుకోవద్దు. అట్లాంటి పని నేను ఎప్పుడు చెయ్యా. అందరు వెయిట్ చేస్తారు నీ వీడియో కోసం. అవును, అందరు వెయిట్ చేస్తారు, మెసేజ్ కూడా చేస్తున్నారు కానీ రీల్స్ స్టార్ట్ చేయక్క, వీడియో స్టార్ట్ చేయ అంటారు. అంటే నీకు యాక్సిడెంట్ అనే విషయం అందరికి తెలుసా? అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అన్న. అంటే ఇప్పుడు నువ్వు ఇంత లావ్ అయిపోయిన తోడని చూసిరా నేను? అంటే చూసిర్రు, కొన్ని దాంట్లో అయినా ఏమైందక్క ఇంత పక్క ఉంటుండే, ఒక్కసారి ఇట్లా లావ్ అయిపోయినావు ఏందని అడుగుతారు. ఏం చేస్తాము, టాబ్లెట్స్. సేమ్ ఒక మొగోన్లక్క వాక్ చేస్తావు, ఒక మొగోన్లక్క మాట్లాడుతావు. ఏం చేస్తామన్నా. నేను అంటే అందరు ఏమనుకుంటారు తెలుసా, ఇంట్లో ఒకటే ఆడపిల్ల అందుకే అట్లా మమ్మీ తయారు చేసిర్రు. నన్ను మంచిగా రుబాబ్సే పెంచిరా నా, అంతే. యాటిట్యూడ్ గిటిట్యూడ్ గట్టి ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఇంత రుబాబుగా వీడియో చేస్తావు కదా బేట, ఇంత డైలాగులు కొడతావు, ఇంత మూవ్ చేస్తావు కదా, మీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరు? నా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మొత్తం మా మమ్మీ, మా అన్నలు, మా డాడీ. మీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరు ఇప్పుడు? ఆయన నిజంగా చెప్తా, వాళ్ళంటే చాలా మంది ఆయనని డాన్ అంటారు, చాలా మంది గుర్తుపడతారు. ఆయనను గుర్తుపట్టని వాళ్ళు ఉండరు, పక్కా గుర్తుపడతారు. అంబర్పేట్ శంకర్ అన్న. ఓకే ఓకే. ఇప్పుడు మొత్తం మీరు ఏం చేసినా మీకు మంచి సపోర్టింగ్ ఉంది, చాలా గట్టి సపోర్ట్ ఉంటుంది ఆయనది. అంటే చెడు అని కాదండి, ఆయన మంచికే సపోర్ట్ చేస్తాడు, చెడుకి కిలోమీటర్ దూరం ఉంటాడు ఆయన. అట్లా ఇప్పుడు నువ్వు డైలాగ్ కొడతావు కదా బేట, మంచి డైలాగ్ ఏదైనా ఫేమస్ అయిన డైలాగ్ ఒకటి మా అందరి ముంగల మా కోసం కొట్టు. అదే అన్న మాదిగా డైలాగ్. చిన్న కులం మాదిగా అని చిన్న చూపు చూస్తున్నావు, అరే మాది వాళ్ళ దగ్గర ధనం లేదేమో అని 10 మందికి పెట్టే గుణం ఉందిరా. ఇది చాలా ఫేమస్ అయిందా? చాలా అంటే చాలా. నీకు ఎప్పటి మంచి మంచి పేరెంట్ ఎప్పటి నుంచి వచ్చింది డైలాగ్? నాకు ఈ మాది అవి కొట్టినప్పటి నుంచే మంచిగా పేరు వచ్చింది. అంటే ఇప్పుడు గ్రూప్స్లలో ఉంటాయా నా, వాట్సాప్ గ్రూప్స్లో మాదిగా అని సంథింగ్ ఉంటాయా, నాకు ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వచ్చినాయి, అరే మా గ్రూప్లో నీ వీడియో వచ్చింది, అరే ఇట్లా అట్లా అని చెప్పేసి. మా అన్ననే ఫోన్ చేసి చెప్పిండు, అరే అసలు ఏందే ఆ వీడియో అంతా వైరల్ అయిపోతుంది, మాది వాళ్ళ కోసం కొట్టంగానే అసలు మేము గర్వంగా చెప్పుకుంటున్నామే, అసలు నువ్వు మా చెల్లె అని చెప్పేసి అని చెప్తుంటారు మా అన్న వాళ్ళు. ఇప్పుడు బోనాలు అంటే బేట చాలా మంది ఎట్లా అంటే అబ్బాయిలు మాత్రమే తీస్తారు, అంటే అమ్మాయిలు లేరని కాదు తీస్తారు, కాకపోతే అంత పబ్లిక్ లా కనిపించలేదు. కానీ మీరు బోనాలు తీస్తే కొన్ని వేల మంది వచ్చారు, చాలా అంటే చాలా మంది వచ్చారు. అసలు మీకు ఎందుకు ఆలోచన వచ్చింది బోనాలు తీయాలని చెప్పి ఇట్లా? అంటే మనము ఎల్లమ్మ తల్లిని నమ్ముతాం చిన్న ఉన్నప్పటి నుంచి, మా డాడీ తొట్టెలా తీస్తాడు. సో నేనే ఈసారి 5th ఇయర్ డాడీ నేను చేస్తా, గ్రాండ్గా చేస్తా అని చెప్పేసి బోనాలు చేసిండే. జస్ట్ ఒక్క వీడియో ఇట్లా తీసి పెట్టినాము, ఇట్లా మేము బోనాలు తీస్తున్నాము మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి వీడియో పెట్టంగానే ఎక్కడెక్కడ నుంచో ఊర్లలో నుంచి వచ్చిర్రు. అట్లా వాళ్ళు వచ్చి ఇట్లా సెల్ఫీ దిగానికి ఇట్లా పక్క నుంచి మేము ఇక్కడ నుంచి వచ్చినాము, ఇక్కడ పలానా చోటు నుంచి వచ్చినాము అని చెప్తుంటే అసలు ఆ హ్యాపీనెస్ ఎట్లా అంటే ఇక అరే నా కోసం కూడా వచ్చిరా ఇంతమంది అని చెప్పి మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండే. సో 5th ఇయర్ అయితే మీరు చాలా గ్రాండ్గా సక్సెస్ చేసిర్రు, ఈసారి ఇట్లా మీరు మళ్ళీ సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను బతికినా అంటే ఎల్లమ్మ తల్లి దయ వల్లనే, ఈ ఆమెను మనం మర్చిపోము ఎప్పటికీ, ఏది ఉన్నా ఎల్లమ్మ తల్లి. సక్సెస్ చేసింది కేవలం వాళ్ళే, మొత్తం ఏది ఉన్నా కానీ కూడా ప్రజలే. కానీ నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ వచ్చిర్రు మా వీడియోస్ చూసి, ఊర్లలో నుంచి వచ్చేసి ఇట్లా చెప్తారు మేము ఈ ఊరు నుంచి వచ్చినాం ఆ ఊరు నుంచి వచ్చినాం అంటే నిజంగా మస్తు అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే. ఎందుకంటే ఆ పిల్లల్ని వేసుకొని సంకరాలు ఎత్తుకొని పట్టుకొని వచ్చారు చూడండి, మేము ట్రైన్ లో వచ్చినాం, మేము ఆ బస్ లో వచ్చినాం అని చెప్పి అది చాలా మంచిగా అనిపించింది నాకు. కానీ ఈ ప్రజలందరూ మాకు ఇంత గట్టి సపోర్ట్ ఇచ్చారు చూడండి, ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే, ఈ ఇయర్ ఇప్పుడు నార్మల్ గా 2 months ఏమో ఉంది, 2 months తర్వాత ఉంది, కానీ ఈ ఇయర్ కూడా ఇంకా గ్రాండ్ సక్సెస్ మీరే చేయాలి, అది మీ చేతుల్లోనే ఉంది. అంటే పబ్లిక్ మనని చాలా అంటే మనం ఉండే విధానాన్ని బట్టి ఆలిగిన మనకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తారు. అంటే మీరు అట్లా అదే పేరు సంపాదించుకోరు, అరే పలానా వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తారు ఇద్దరు అసలు. అంటే నిజంగా చెప్పాలంటే మమ్మీ అక్క చెల్లెలు అయితే బరాబర్ అయితే 10 మందిలో ఎవ్వరు లేదు సార్ అక్క చెల్లెలే అనుకుంటాం మేము చూసి. అట్లా చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయిపోయింది, 10th class లో నాకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి అట్లా ఇక ఇద్దరం ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉండదు కదా, అట్లా ఇద్దరం కలిసి ఇట్లా పెరగడం జరిగింది. ఇప్పుడు 15 years లో మ్యారేజ్ అంటే ఇక బాబు పుట్టిండు, 16 years లో పాప 17 years లో పుట్టిండు, అట్లా ఇక నాతో పాటు వాళ్ళు పెరిగిపోయారు.
అవును, ఇప్పుడు మీకన్నా పెద్ద అయిపోయింది ఈమెనే. ఇప్పుడు నువ్వు డైలాగ్లు కొడతావు కదా బెట్ట, ఎట్లా అంటే ఇట్లా మాదిగ గురించి కానీ ఓన్ డైలాగ్స్ కొడతావు కదా, ఇవన్నీ నీ ఓన్గా క్రియేట్ చేసుకుంటావా లేదంటే నీకు వాళ్ళని చెప్తారా? నాకు మా అన్న చెప్తాడు, మా ఓన్ బ్రదర్ బన్నీ. ఆ, అంటే నువ్వు ఓన్గా ఏం లేదైతే. అంటే నేనే వీడియో చేస్తా, నేనే డైలాగ్ నువ్వు బాగా ఎడిటింగ్ చేస్తావంట కదా. ఎడిటింగ్ మొత్తం నేనే అన్నా. ఆ, అంటే ఇవి డైలాగులు ఇవన్నీ చేస్తావు కదా బేట, ఇట్లా తిరుగుతావు కదా, మొత్తం అంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మీ అన్నలే. మీ అన్నల గురించి ఒక మంచి డైలాగ్ చెప్పు. చూడన్నా, ఒక ఆడపిల్ల 10 మందిలో ఉంటేనే ఎట్లనో చూస్తారు. అట్లాంటిది నేను 100 మందిలో ఉంటా. నా మీద ఈగ కాదు కదా, ఒక్కొక్క కన్ను కూడా నా మీద వాలనియర్. అట్లాంటి వాళ్ళన్నా నా అన్నలు. ఇక మొత్తం ఇంటర్వ్యూ మొత్తం మమ్మీ గురించి చెప్పినావు కదా, ఒక డాడీ గురించి ఏం చెప్పవైతే ఇక. అరే మెయిన్ పిల్లరే డాడీ అన్న. మా డాడీ కోసం ఎంత చెప్పినా తక్కువనే అసలు. ఎందుకంటే నన్ను అంత భరిస్తాడు. పేషెన్స్ చాలా ఎక్కువ మా డాడీకి. నేను ఎట్లా అంటే నాకు ఏదైనా కావాలంటే కావాలి అంటే అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని మమ్మీకి చెప్పి ఇక మమ్మీతో సెట్ చేసేస్తాడు మొత్తం. మెయిన్ అంటే ఇక మా డాడీ మొత్తం. మేము ఈ స్థాయిలో ఉండేవాటి అంటే డాడీ వల్లనే. అంటే ఆయన సపోర్ట్ లేని ఇట్లా మేమైతే ముందుకు రాలేము కదా. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే మేము ఇట్లా రీల్స్ చేయలేం. అంటే అది ఎందుకన్నా, కొంతమంది నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే చూసిన, ఇప్పుడు వాళ్ళు వీడియోస్ చేయాలన్నా ఏమైనా వేయాలన్నా ఇట్లా వాళ్ళ ఇంట్లో ఫ్రీడమ్ ఇయ్యరు. అంటే కానీ అట్లా కాదు మా పేరెంట్స్. నువ్వు ఏదైనా వేయాలనుకుంటే వాళ్ళే అంటారు, నాకు నీ పైన నమ్మకం ఉంది, నువ్వు తప్పు అయితే వేయవు, నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయ అంటారు. అది చాలన్నా. నాకు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది తెలుసా మీ మమ్మీ డాడీని చూస్తే. ఎందుకంటే ఒక నమ్మకంతో నీకు వదిలేస్తారు చూడు, ఒక నమ్మకంతో 10 మంది మొగోళ్ళ మధ్యలోకి నేను పంపించే చూడు, అదొక అంటే నువ్వు ఇచ్చిన నమ్మకం వాళ్ళకి. వాళ్ళు ఏం చేసినా బరాబర్, తప్పు ఏదైనా నా బిడ్డ. ఇంకోటి ఏంటంటే మీ మమ్మీ డాడీ లాంటి పేరెంట్స్ నీకు దొరుకుతుంది చాలా అదృష్టం అని నేను అనుకుంటా. ఎందుకంటే బయట చాలా మందికి అయితే అట్లా నిజంగా నా ఫ్రెండ్సే చెప్తారన్న, మీలాంటి మమ్మీ డాడీ నాకు కూడా ఉంటే ఎంత మంచిగా ఉంటుండే, ఎంత మంచిగా అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళని ఇట్లా అర్థం చేసుకుంటారు కానీ అంటే ఎక్కువ ఫ్రీడమ్ ఇయ్యారు. అంటే మా ఇంట్లో నన్ను ఒక ఆడపిల్లలా చూస్తారు, ఈ వీడియోలు నీకు ఎందుకంటే స్టార్టింగ్లో నన్నే అట్లా అన్నారు మా ఇంట్లో. అంటే నీకు ఒక ఆడపిల్లకి మన పేరెంట్స్ ఇంత మంచిగా అరే స్టాండర్డ్గా ఉండి మేము ఉన్నాం నీకు సపోర్టింగ్గా అన్నట్టుగా, అట్లాంటి పేరెంట్స్ దొరకడు నీ లక్ అనుకోవాలి. లక్క అన్న, అసలు అదృష్టం అన్న. ఇంకేం కావాలి నాకు ఈ లైఫ్కి? వాళ్ళిద్దరు చాలు అంతే, వాళ్ళని చూసుకుంటా బతికేస్తా. మంచి పిల్లని చూసి మనసకి పెళ్లి చేయండి. కానీ సోషల్ మీడియా పెట్టగలరు పెళ్లి చేస్తామని. సారీ మంచి పిల్లగాని చూసి మనసకి పెళ్లి చేయండి, సోషల్ మీడియా పెట్టకండి, ఇంటి ముంగల మొత్తం లైన్ కడతాం. తర్వాత వాళ్ళది పరిశ్రమ నేనే ఇంకా మంచి ఎదగాల, ఇంకా మా అందరి సపోర్టింగ్తోని మీరు ఇంకా మంచి ఒక స్థాయిలో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.